మీరెప్పుడు లోపలికి వచ్చారు అని అంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నేనెక్కడికి వెళ్తాను? ఇంట్లోనే ఉన్నాను కదా అని అంటుంది. అదేంటి మీరు బయటికి వెళ్ళలేదా? వెళ్ళాను. అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి వెళ్ళాను అని అంటుంది. ఏంటి అయితే వెళ్ళారా? ఇప్పుడు ఎలా ఉంది? అని అడుగుతుంది. ఏంటి దీనికి ఏమైంది? ఎండన తిరిగి వచ్చింది కదా! అందుకని ఇలా తలతిక్కగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఇక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ప్రభావతి ఆగు నాకు టీ తీసుకురా అని అంటే ఇక మీనా అయితే రిమోట్ తీసి టీవీ పెడుతుంది. అందులో పురిటి నొప్పుల సీన్ వస్తుంటే ఇక మీనా అదే పనిగా చూస్తుంటే ప్రభావతి చాలా విచిత్రంగా చూస్తుంది. మీనాని టీ తెమ్మంటే టీవీ పెట్టావేంటి అని అడుగుతుంది. మీరే కదా టీవీ పెట్టమన్నారు అంటే నేను టీవీ పెట్టమనలేదు టీ తెమ్మని చెప్పాను అని అంటుంది. ఇక ఆ రిమోట్ ఇలా ఇవ్వని ఇక రిమోట్ తీసుకుని ప్రభావతి టీవీ ఆఫ్ చేస్తుంది. మీనా కిచెన్లోకి వెళ్తుంది టీ పెట్టడానికి. ఇంతలో రోహిణి మనోజ్ అయితే స్వీట్ తీసుకుని వస్తారు. అత్తయ్య స్వీట్ తీసుకోండి అని అనేసరికి ఇక ప్రభావతి చాలా ఆనందపడిపోతుంది. ఏంటమ్మా ఎన్నో నెల అనేసరికి ఇక మీనా అయితే వంటగదిలోంచి తొంగి చూస్తుంది. ప్రభావతి ఎన్నో నెలమ్మా అనేసరికి 12 నెలలు అని అంటాడు. ఊరుకోరా 12 నెలలేంటి నువ్వు చెప్పమ్మా వాడంతే తలతిక్కవాడు కదా అని అంటే అది కాదు అత్తయ్య శుభవార్త అంటే అదే అనుకుంటున్నారా? కాదు ఇప్పటికి షాప్ పెట్టి సంవత్సరం అవుతుంది కదా దాని గురించి ఈరోజు లాభం బాగా వచ్చింది. టేబుల్స్ ఈరోజు 12 సేల్ అవ్వాయి. అందుకనే ఇక ఈ స్వీటు అని అంటుంది. దీనికైనా వ్యాపారం అన్న తర్వాత లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి. ఇంకా నేనేదో అనుకున్నాను అని అంటుంటే ఇక మీనా చూడడం రోహిణి చూసి ఏంటి ఈ మీనా ఇలా చూస్తుంది అని అనుకుంటుంది. ఈ స్వీటు తర్వాత తింటానులే అమ్మ పక్కన పెట్టు టీ చెప్పాను మీనా త్వరగా టీ తీసుకురా అనేసరికి ఇక మీనా కంగారుగా వంటగదిలోంచి టీ తీసుకుని వచ్చి ప్రభావతికి ఇస్తుంది. ఇక రోహిణి మేము రూమ్కి వెళ్తున్నామని రోహిణి మనోజ్ పైకి వెళ్ళబోతుంటే ప్రభావతి ఆ టీ నోట్లో పెట్టుకుని ఛీ ఇది టీ ఏంటే అని ఇక మీనాని తిడుతుంది. ఏంటి అత్తయ్య మీరు టీ తీసుకురమ్మన్నారు నేను టీ తీసుకొచ్చాను కదా అని అంటుంటే ఇక పద మనోజ్ అని రోహిణి అంటే లేదు అమ్మ మీనాని తిడుతుంది కదా ఇక్కడే ఉండి చూద్దాం అని అంటాడు. నీకు ఈరోజు ఏమైంది? ఇందాక టీ తీసుకురమ్మంటే టీవీ పెట్టావు ఇప్పుడు టీ అడిగితే కాఫీ తెచ్చావు. కాదత్తయ్య నేను టీయే పెట్టాను అని అంటుంది. ఇక రోహిణి ఏంటి అత్తయ్య ఎందుకు ఇలాగ గొడవ చేస్తారు? తను టీ అని చెప్తుంది కదా అంటే ఇదిగో నువ్వే తాగి చూడు అంటే ఇక రోహిణి ఆ కప్పు తీస్తుంటే మనోజ్ చిచి రోహిణి ఆ టీ తాక్కు అంటే ఏరా నాకేమైనా తెగులు ఉన్నాయనుకున్నావా? నా ఎంగిలి మీ ఆవిడ తాగకూడదా? ఆయన చిన్నప్పుడు నువ్వు ముఖ్యముడు నాక్కుంటా ఉండేవాడు అప్పుడు లేని శుభ్రం నీకు ఇప్పుడు వచ్చేసిందా అంటే ఎందుకమ్మా ఇప్పుడు చిన్ననాటి విషయాలు అంటే మరేంటి నువ్వు చేసేదేంటి అంటే రోహిణి నేను తాగుతాను అత్తయ్య అని ఇక ఆ కప్పు తీసుకుని తాగుతుంది. ఇది కాఫీయే అని అంటుంది. ఈరోజు దీనికి ఏదో అయ్యింది. టీ పొడి చెవుల్లో పోసుకుని కాఫీ పొడి ఈ కప్పులో కలుపుకుని వచ్చినట్టు ఉంది. ఇదిగో ఈ కప్పు తీసుకెళ్ళి పారబోసాయి అని చెప్తుంది. మీనా ఇక ఆ కప్పు తీసుకు వెళ్తుంది. రోహిణి వైపు పదే పదే చూడడం. రోహిణి ఏంటి నేను తప్పు చేసినమో అని మీనా చూస్తుంటే నాకు అలా అనిపిస్తుందా లేక మీనాకి ఏదైనా తెలిసిందా అని అనుకుంటుంది. ప్రభావతి మనోజ్ ఏదో బిజినెస్ విషయాలు అంటున్నావు కదా నాతో చెప్పు ఇలా వచ్చి కూర్చో అని అంటుంది. రోహిణి నువ్వు కూడా కూర్చో అమ్మా అనేసరికి ఇక రోహిణి మనోజ్ ప్రభావతి దగ్గర కూర్చో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో రవి శృతి అయితే చాలా హడావిడిగా వదిన అని పిలుస్తారు. ఇక రోహిణి అయితే ఏంటి రవి అనేసరికి నిన్ను కాదు వదిన మీనా వదిని అని అంటాడు. ఇక మీనా లోపల నుంచి వస్తుంది. ఏంటి రవి అంటే నీకు అన్నయ్య ఫోన్ చేశాడా అంటే నాకేమీ ఫోన్ చేయలేదు అని అంటుంది. ఇక సత్యం కూడా వస్తాడు. ఏంటి ఏమైందిరా అంటే వాడు మళ్ళీ ఏదో పని చేసి ఉంటాడు అని ప్రభావతి అంటుంది. ఇక మనోజ్ అయితే ఏం చేశాడు అని అనేసరికి ఇక రోహిణి కూడా ఏం చేశాడు అని అంటుంది. ఇక సత్యం ఏంట్రా నువ్వు చెప్పేది కరెక్ట్గా చెప్పు నువ్వు అలా సగం సగం చెబితే మీ అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు వాడేం చేశాడు అంటే వాడేం చేస్తాడు ఎవరితోనో గొడవపడి ఉంటాడు. ఆ విషయం చెప్పడానికే ఈ రవిగాడు ఇంత హడావిడి చేస్తున్నాడు. అవునవును మన బాలు అలాంటి వాడే అని మనోజ్ కూడా అంటాడు. ఇక శృతి అయితే మీరే మాట్లాడాలి బాలు గురించి మీకన్నా బాలుయే బెటరు అయినా మీ దగ్గరే నేర్చుకోవాలన్నీ
పార్కులో పడుకోవడం, 40 లక్షలు కొట్టేయడం అని ఇక మనోజ్ మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇక రవి, నువ్వు ఆపు శృతి, అసలు విషయం చెప్దాము అని అంటే, తొందరగా చెప్పండ్రా అని ఇక సత్యం అంటాడు. ఈరోజు అన్నయ్య అనేసరికి ఇక బాలు అయితే పూలదండతో లోపలికి వస్తాడు. ఇక ప్రభావతి అయితే వెటకారంగా, ఏంట్రా ఈ పూలదండ? ఏంటి నీ పెళ్ళానికి పువ్వులు మిగిలిపోయాయని అవి దండ కింద చేసి నీ మెడలో వేసిందా అని అంటుంది. ఇక బాలు అయితే, అవునమ్మా, నీకు అన్నీ అలాగే అనిపిస్తాయి. అసలు ఈ దండ ఎందుకు వేశారో చెబుతానంటూ, ఈరోజు పురిటి నిప్పులతో బాధపడుతున్న ఆవిడ్ని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. ఆవిడికి దారి మధ్యలోనే నిప్పులు ఎక్కువయ్యాయి అని చెప్తాడు. ఇక మనోజ్, ఏంటి నిప్పులు ఎక్కువైతే నువ్వు గతుకుల రోడ్లో తీసుకెళ్ళావా అని అడుగుతాడు. అది కాదు, ఇక హాస్పిటల్ దూరంగా ఉందని చెప్పి నేను మార్కెట్కి తీసుకువెళ్ళాను. ఏంటి మార్కెట్కి తీసుకువెళ్ళావా అని ప్రభావతి అంటుంది. అవును.